మనము ఆన్లైన్లో మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ బుక్ మై షో యాప్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ ఇక్కడ మనకి కంటిన్యూ విత్ గూగుల్ ఈమెయిల్ ఉంది. కింద మొబైల్ నెంబర్తో ఎంటర్ అవుదాం. ఈ విధంగా మొబైల్ నెంబర్తో ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ డిటెక్ట్ మై లొకేషన్ ఉంటుంది. దీన్ని ఓకే చేస్తే ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. ఈ పర్మిషన్ ఇచ్చింగానే మన యొక్క లొకేషన్ అయితే ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేస్తుంది. మనకి ఈ విధంగా ఏవైతే రిలీజ్డ్ మూవీస్ ఉన్నాయో వాటిని చూపిస్తుంది. మనం ఇప్పుడు కల్కి మూవీ టికెట్లు బుక్ చేద్దాం. ఈ కల్కి మూవీ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ రేటింగ్ అవపడుతుంది. దాని కింద బుక్ టికెట్స్ అని ఉంటుంది. ఈ బుక్ టికెట్స్లోకి వెళ్ళగానే మనకి నేరుగా సరౌండింగ్స్ 1 కిలోమీటర్ లోపల ఉన్న థియేటర్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. రేపు టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సాటర్డే పైన క్యాలెండర్ కనపడుతుంది. ఇక్కడ వ్యూ 29 ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ నేరుగా ఉన్న థియేటర్స్ మొత్తం చూపిస్తుంది. ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి మ్యాక్సిమం సీట్లు అవైలబుల్ ఉంటూ ఈ ఆరెంజ్ కలర్లోకి మారినవన్నీ మ్యాక్సిమం అయిపోయినట్లు లెక్క, ఏదో ఒక కొద్ది మాత్రమే సీట్స్ ఉన్నట్టు. అదేవిధంగా మనకి కావాల్సిన టైంలో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1, 2, 3, 4 సీట్స్ అని చూపిస్తుంది. నాకు 4 సీట్స్ కావాలి కాబట్టి సెలెక్ట్ సీట్స్ అని కొట్టుకున్నాను. ఇక్కడ మనకి ఇక్కడ సీట్స్ ఏదైతే సినిమా హాల్లో సీట్స్ ఉన్నాయో ఇక్కడ ఓవర్ రివ్యూ ఉంటుంది. మనకి ఏ కార్నర్లో కావాలో ఆ కార్నర్ సీట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్లో కనపడుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పే ఆప్షన్ ఉంటుంది. ఈ పే అని క్లిక్ చేయగానే మనకి వేరే పేజ్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యువర్ డీటెయిల్స్ అని కనబడుతుంది. దాన్ని అవి మన మొబైల్ నెంబరా, మన ఈమెయిల్ ఐడి కరెక్ట్గా చెక్ చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్ మొబైల్ నెంబర్ ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఈజీగా వాళ్ళ మొబైల్ నెంబర్ ఎడిట్ చేస్తే వాళ్ళకైతే మెసేజ్ వెళ్ళిపోతుంది. క్రెడిట్ ఉంది, యూపీఐ ఉంది, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, మోర్ పేమెంట్ ఆప్షన్ ఉంది. మనం యూపీఐ సెలెక్ట్ చేద్దాం. యూపీఐలో మనకి ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే, ఇట్లా క్రెడిట్ యూపీఐ ఉంది. మనం ఫోన్పేలో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పేజ్ అయితే రీబ్యాక్ అవుతుంది. మనకి పేమెంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మన టికెట్ అయితే మనకి డిజిటల్గా మనకి చూపిస్తుంది. ఈ విధంగా ఏ మూవీ టికెట్స్ అయినా ఎప్పుడైనా సరే ఈ విధంగా ఆన్లైన్లో మనం ఈజీగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.